హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాడు, ఒక విషయం చేశాడు అంటే దాని వెనుక అర్థం చాలా ఉంటుంది. అయితే అది కొంతమంది కంటెస్టెంట్స్ పసిగడతారు, కొంతమంది దాన్ని రివర్స్ అనుకొని మరో విషయం చేసి బిగ్ బాస్ విషయాన్ని కూడా డేంజర్ జోన్లో పడేస్తారు. ఇంతకీ ఏమైంది అంటే ఈ వారం నామినేషన్స్లో మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వారెవరు అంటే ప్రియా, హరీష్, పవన్ కళ్యాణ్, ఫ్లోరా, అలాగే రాము రాథోడ్, అలాగే రీతు. సో ఈ 6 మంది ఉన్న సమయంలో ఈ వారం బిగ్ బాస్ కొన్ని యాపిల్స్ని అయితే తలా ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. అలా కొన్ని బ్లాక్ సీడ్ ఉన్న ఆపిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ బ్లాక్ సీడ్ ఉన్న ఆపిల్స్ మొదటగా ఒకటైతే ప్రియా చేతికి వెళ్ళిపోయింది. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ, నేను కొందరికి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఆలోచించి నేను ఎవరెవరికి కావాల్సిన యాపిల్స్ వారి చేతిలో పెట్టేశాను. ఇక మీ ఇష్టం, మీరు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు అనగా ప్రియా తన చేతిలో ఉన్న అదృష్టాన్ని కూడా మార్చేసుకుంది అని చెప్పవచ్చు. అయితే తన చేతిలో ఉన్న బ్లాక్ సీడ్ను మార్చుకొని బ్లూ సీడ్ ఉన్న ఆపిల్ని అయితే తీసేసుకుంది. దీంతో అది ఎంత పొరపాటు అనేది ప్రియాకి తెలియడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. ఈరోజు టాస్క్లో భాగంగా బ్లాక్ సీడ్ ఉన్న వారికి అంటే రీతు, అలాగే ఫ్లోరా, అలాగే శ్రీజ, వీరు ముగ్గురికి ఒక టాస్క్ కండక్ట్ చేసే సమయంలో రీతుకి అలాగే బిగ్ బాస్ ఇక మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని అయితే ప్రకటించాడు. అది ఏమిటి అంటే బ్లాక్ సీడ్ ఉన్న వారికి ఉపయోగం ఏమిటి అంటే ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రియా షాక్ తిని కంగు తిన్నది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బ్లాక్ సీడ్ ఉన్న శ్రీజ కానీ, అలాగే రీతు కానీ, ఫ్లోరా కానీ టాస్క్ గెలిస్తే వారు నామినేషన్స్ నుంచి ఇక ఎటువంటి ఓట్లు అవసరం లేకుండా డైరెక్ట్గా సేవ్ అయ్యి ఈ వారం హౌస్లో కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రియా తన చేజేతుల బిగ్ బాస్ ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకొని ఇక నామినేషన్స్ నుంచి ఇంటికి పోవడానికి సిద్ధమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం ఓటింగ్లో లీస్ట్ ప్లేస్లో ప్రియానే కొనసాగుతుంది. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని కూడా చేజేతులా పోగొట్టుకుంది. కాబట్టి ఇక ఇంటికి వెళ్లకుండా ప్రియాని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ ఇచ్చిన అదృష్టాన్ని కాదనుకొని చేజేతుల నామినేషన్ నుంచి సేవ్ అవ్వడాన్ని తప్పించుకున్న ప్రియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.